అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర ఓటర్ సవరణ అనేది 2026 ప్రక్రియ అనేది మన రాష్ట్రంలో ప్రారంభం కావడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రక్రియ అనేది లాస్ట్ ఎస్ఐఆర్ 2002 ఎస్ఐఆర్ జాబితా ఆధారంగా జరుగుతున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఆల్రెడీ మనకు 3 డేస్ అవుతా ఉన్నది. మొత్తం మీద బిఎల్ఓస్ అనే వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్స్ మొత్తం మీద మన ఇంటికి రావడము, మనకు 2 ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉన్న సంగతి కూడా మనకు తెలుసు. మొత్తం మీద ప్రధానంగా ఇక్కడ 2002 ఎస్ఆర్ జాబితా ఆధారంగానే జరుగుతున్న సంగతి కూడా మనకు తెలుసు. మొత్తం మీద 2002 జాబితాలో కనుక మన పేరు ఉంటే ఆ వివరాలు మనము ఈ ఫామ్ లోపట అంటే ఎన్యుమరేషన్ ఫామ్ లోపట రాయడము. ఒకవేళ మనకు ఆ జాబితాలో కనుక పేరు లేకపోతే మన కుటుంబ సభ్యుల వివరాలు అనేది మనం రాస్తా ఉన్నాం. మొత్తం మీద అది అబ్బాయిలైనా, పెళ్ళై అత్తగారింటికి వచ్చినటువంటి అమ్మాయిలైనా కూడా వాళ్ళకు ఆ జాబితాలో పేరు లేకుంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అనేది క్లియర్గా రాయాల్సి ఉంటుంది అనేది కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ రాస్తున్న క్రమంలో చాలా మంది ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి నియోజకవర్గమే పాత నియోజకవర్గం అనుకుంటా ఉన్నారు. కానీ చాలా తప్పు. అంటే 2002 అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి సందర్భం. అంటే 2002లో ప్రజెంట్ ఉన్న నియోజకవర్గం అనేది మనకు ఉండదు కదా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు నియోజకవర్గం వేరు. కాబట్టి మన నియోజకవర్గం అనేది ఏదనేది ఒకసారి మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఆ నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఎన్ని, ఆ మండలాల్లో మన గ్రామం ఉందా లేదా అనేది క్లియర్గా తెలుసుకున్నప్పుడు మొత్తం మీద ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అసెంబ్లీ కోడ్, మన పిఎస్ నంబరు, తర్వాత సీరియల్ నంబరు, ఆ ఎపిక్ నంబరు, ఆ డాటా మొత్తం కూడా క్లియర్గా తీసుకుంటాం. దీన్ని కూడా మనకు మన చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఈసీఐ నెట్ యాప్ అనేటువంటి యాప్ లోపల మరి మనకు మొత్తం మీద మన జిల్లా, మన కాన్స్టిట్యున్సీ, తర్వాత మన గ్రామాలు కూడా మొత్తం సెర్చ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వీడియో ప్రధానంగా చేయాల్సినటువంటి సందర్భం ఏంటంటే కొంత మన ఇందుర్తి నియోజకవర్గం అనేది ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గానికి కిందికి వస్తుంది. అప్పుడు పాతది ఇందుర్తి నియోజకవర్గం ఉండే, ఇప్పుడు 90% హుస్నాబాద్ నియోజకవర్గానికి కిందికి కవర్ చేస్తూ ఉంది. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఓటర్లందరికీ ఇప్పుడు వాస్తవానికి ఈసీ లెక్కల ప్రకారం హుస్నాబాద్ నియోజకవర్గంలో 40,000 ఓట్లు కూడా 2002 ఎస్ఐఆర్ జాబితాకు ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్ఐఆర్ జాబితాకు సరిపోలుస్తలేవు. కాబట్టి 40,000 ఓట్స్ రిస్క్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా కొంత క్లారిటీగా ఇచ్చి వాళ్ళకు హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నియోజకవర్గమే పాత నియోజకవర్గం అనుకుంటా ఉన్నారు. కానీ తప్పు కదా. అంటే పాత నియోజకవర్గం అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే 2002 అంటే 24 years బ్యాక్. అప్పుడున్న నియోజకవర్గం అనేది వేరు. అప్పుడు మన నియోజకవర్గం ఏందో ఒకసారి మనం క్లియర్గా కనుక్కోవాలి. అప్పుడు మండలాలు, గ్రామాలు మొత్తం మీద రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కవర్ చేసేటువంటి మండలాలు ఇటు పక్కన మానకొండూరు, తర్వాత ఇటు బెజ్జంకి అంటే మానకొండూరు నియోజకవర్గాన్ని కవర్ చేసేటువంటి ఒక ఇందుర్తు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాలు, గ్రామాల గురించి మనం మాట్లాడుకుందాం. అందులో మీ గ్రామం ఉందో లేదో ఒకసారి మనం తెలుసుకుంటే క్లియర్ కట్గా ఆ గ్రామాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మొత్తం మీద ఇందుర్తు నియోజకవర్గం మన నియోజకవర్గాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని మొత్తం మీద లాస్ట్ ఎస్ఐఆర్ జాబితా మొత్తాన్ని కనుక్కొని మన ఎన్యుమరేషన్ ఫామ్లో క్లియర్గా నింపడానికి ఈ డాటా మొత్తం హెల్ప్ చేస్తుందని చెప్పేసి మొత్తం మీద ఈ వీడియో వేయడం జరుగుతుంది. కాబట్టి ఇందుర్తి నియోజకవర్గం అనేది అప్పుడు మరి మనకు తెలిసిన విషయమే. ఇందుర్తి నియోజకవర్గానికి మరి మాజీ స్వర్గీయ ఎమ్మెల్యే దేశిని చినమల్లయ్య గారు కూడా 4 పర్యాయాలు కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. కాబట్టి ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి కాన్స్టిట్యున్సీ. కాబట్టి అది ఇప్పుడు చెప్పినట్టుగా హుస్నాబాద్కు కొంత కలిసి ఉన్నది. తర్వాత ఇప్పుడు బెజ్జంకి అంటే బెజ్జంకి, గన్నేరువరం, ఇటుకే శంకరపట్నం, మానకొండూరు దాకా కొన్ని గ్రామాలతో కూడినటువంటి ఒక 3 నుంచి 4 మండలాల పరిధిలో దాదాపు ఒక 98 గ్రామాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ పరిధి ఉండే. ఆ పరిధిలో ఉండేటువంటి గ్రామాలు ఏవి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ లిస్ట్లో మీ విలేజ్ పేరు కనుక ఉంటే ఈజీగా మీకు ఇందుర్తి నియోజకవర్గం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన డాటా మొత్తం తీసుకొని మీ విలేజ్ను ఫైండ్ అవుట్ చేసుకుంటారు. ఈజీగా ఆ ఫారా లోపల రాయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి మొత్తం మీద ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు పాత ఇందుర్తి నియోజకవర్గం అనేది 2002లో ఉన్న నియోజకవర్గం సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ వివరాలు, అందులో ఉన్న గ్రామాలు దాదాపు 98 గ్రామాల వరకు ఉన్నాయి. అవి ఏందో ఒకసారి చూద్దాం. చూస్తే ప్రతి గ్రామము
మనం చెప్తాం కాబట్టి ఆ గ్రామస్తులందరూ తొందర మా నియోజకవర్గం ఇందుర్తిని ఫైండ్ అవుట్ చేయడానికి కొంత ఈజీగా ఉంటుందనే ప్రయత్నంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందుర్తి నియోజకవర్గంలో పైనుంచి గన్నేరువరం మండలం బెజ్జంకి అంటే అడిదిక్కు మానకొండకు సంబంధించి ఇటువైపు ఇందుర్తి అన్నప్పుడు హుస్నాబాద్ కూడా కవర్ అవుతా ఉన్నది. కొంత ఇటు ఎలకతుర్తి సైడ్ గ్రామాలు, హుజరాబాద్ సంబంధించిన గ్రామాల వరకు, ఇటు సైదాపూర్ సంబంధించినటువంటి ఇప్పుడున్న సైదాపూర్ సంబంధించిన గ్రామాలు కూడా మొత్తం మీద 98 విలేజెస్ ఉన్నాయి. ఈ 98 విలేజెస్ ఏందనేది ఒకసారి చూద్దాం మనం. మొత్తం మీద గన్నేరువరం, ఇంట్లో మైలారము, హనుమాజీపల్లి, గోపాల్పూరు, జంగపల్లి, మాదాపూరు, కాశింపేట, పార్నవల్లి, తర్వాత వడ్లూరు, బేగంపేట, కల్లెపల్లి, గూడెం మదిర, తర్వాత బెజ్జంకిలో లక్ష్మీపూరు, చెల్పూరు, రేగులపల్లి, పోతారము, ముత్తన్నపేట, దాచారము, తోటపల్లి, వీరాపూరు, గునుకుల కొండాపూరు అనేటువంటి గ్రామాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మళ్ళీ గునుకుల మదిర, కొండాపూరు, చీమలకుంట, దేవక్కపల్లి, వరికోలు, తర్వాత రామంచ, ముల్కనూరు, మొగిలిపాలెము, రేకొండ, పెద్దమ్మపల్లి, మదిర కొండాపూరు, చిగురుమామిడి, పీస్పల్లి, లంబాడపల్లి, గోరెంకనపల్లి, ముదిమాణిక్యము, రామచంద్రాపూరు, గాగిల్లాపూరు, గుగ్గిల్ల, శనిగరము, తంగనపల్లి, గుండారెడ్డిపల్లి, కల్లెపల్లి, కూరెల్ల, కొహెడ, తీగలకుంటపల్లి, వింజపల్లి, గొట్లమిట్ట, ఇందుర్తిలో అంటే ఇప్పుడు ప్రజెంట్ చిరుమాడు మండలంలో గాయిరెడ్డిపల్లి, సుందరగిరి, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూరు, నారాయణపూరు, నకిరగుముల, శ్రీరాములపల్లి, కాచాపూరు, చెంచర్ చెరుపల్లి, బస్వాపూరు, ఆరేపల్లి, నాగసముద్రాల, మైసంపల్లి ఇంకా విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ పందిపల్లి, పొట్లపల్లి, హుస్నాబాద్, ఆరేపల్లి, మాందాపూరు, నాగారము, పోతారము, ఉచనపల్లి, మల్లంపల్లి, రేగొండ, గోవర్ధనగిరి, ధర్మారము, నందారము, రామారము, గండిపల్లి, గౌరవెల్లి, జనగాము, తోటపల్లి, గాంధీనగరు, అంతకపేట, అక్కనపేట. ఇట్లా ఇది ఆల్మోస్ట్ ఎక్కువ హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాలే ఉన్నాయి. అటు ఎలకతుర్తి, బేందర్పల్లి మండలాలు అంటే లేవు. మొత్తం మీద 98 విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినటువంటి గ్రామస్తులందరూ కూడా మన నియోజకవర్గం అనేది పాత ఇందుర్తి నియోజకవర్గము, సీరియల్ నంబరు 258 సీరియల్ నంబర్ అనేది ఉంటుంది. ఇది మీరు ఈసీఐ నెట్ అనేటువంటి యాప్ లోపల తీసుకోండి. అందులో కరీంనగర్ జిల్లా ఇందుర్తి నియోజకవర్గాన్ని మీరు సెర్చ్ చేయండి. అందులో ఇవి ఎన్ని గ్రామాలు వస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి దాదాపు 98 గ్రామాల లోపల మీ విలేజ్ ఉంటే ఈజీగా మీరు పాత ఇందుర్తి నియోజకవర్గం చెందినటువంటి వారని మనం అర్థం చేసుకోవాలి. ఆ వివరాలే రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మన వాళ్ళు కొద్దిమంది ఏం చేశారంటే లాస్ట్ ఎస్ఐఆర్ జాబితా రాసినప్పటికీ ఈ నియోజకవర్గం మళ్ళీ హుస్నాబాదే రాస్తా ఉన్నారు. ఇప్పుడు హుస్నాబాద్ విషయం మాట్లాడుతున్నాం. హుస్నాబాద్ అని ప్రజెంట్ నియోజకవర్గం పేరు రాస్తా ఉన్నారు. ప్రజెంట్ ఏది ఉందో వాళ్ళందరూ అదే పేరు రాస్తా ఉన్నారు. అది కాదు. అంటే 2002లో మన నియోజకవర్గం వేరు. కాబట్టి మన నియోజకవర్గాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నియోజకవర్గాలు అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటే అందులో గ్రామాలు ఎంకాలంటే గ్రామాలు వెతకాలంటే దాదాపు 150-200 వరకు ఉంటాయి. కాబట్టి ఈజీ అవుతుందని ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్న మండలాలు కొంత పరిధిలో ఉన్న గ్రామాలు ఏవి ఉంటాయని టోటల్ గ్రామాలు అనేది చదివి వినిపించే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి ఈ లిస్ట్లో ఉన్నటువంటి 98 గ్రామాల్లో ఎవరైతే గ్రామస్తులు ఉంటారో వాళ్ళు మన ఇందుర్తి నియోజకవర్గం 2002లో ఉందని మనం మొత్తం మీద గుర్తించి ఆ డాటా మొత్తం రాయండి. 2002 ఎస్ఆర్ జాబితా ఆధారంగా రాయండి. తప్పకుండా మనకు క్లియర్గా జాబితాను మనం ఆ ఫామ్స్ క్లియర్గా పూర్తి చేసి మొత్తం మీద విజయవంతంగా ఈ ఎస్ఆర్ ప్రక్రియ అనేది మనము పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని చాలా మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఇలా మన ఛానల్ లోపల కూడా చాలా వీడియోలు కూడా ఎస్ఐఆర్ జాబితా గురించి, ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సాధ్యమైనంత వరకు కొంత ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ.